నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు సన్నిధిలో. అటు అందరం కలిసి స్వరాలు విప్పి పాడదాం. శాశ్వతమైన కృపతో ప్రభు మనల్ని దీవించినందుకు అందరం కలిసి స్వరాలు విప్పి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. అందరం కలిసి, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పర్వతములు పర్వతములు తొలగినను మెక్కలు తత్తరిల్లిన. పర్వతములు తొలగినను మెక్కలు తత్తరిల్లిన. నీ కృపా నన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. అందరూ కలిసి పాడదాం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది
మీ అబ్బాయి ప్రాణాన్ని ఇవ్వండి, లేదా మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి. ఏది ఈజీ అండి? మీ అబ్బాయి ప్రాణమైనా ఇవ్వండి, మీ కంపెనీలో ఉద్యోగం అన్నా ఇవ్వండి అంటే మీరు ఏది ఇస్తారు చెప్పండి? గట్టిగా చెప్పండి. దేవుని దగ్గరకు వచ్చి నీ కుమారుడిని నాకు ఇస్తావా, నీ కుమారుని యొక్క ప్రాణం నాకు ఇస్తావా, లేకపోతే ఒక మంచి ఉద్యోగం ఇస్తావా అని దేవుడిని అడిగారు అనుకోండి, దేవుడు ఏమిస్తాడో చెప్పండి. హలో, గట్టి చెప్పండి. దేవా, నా పాపముల నిమిత్తము నేను నరకానికి పోబోతున్నాను, అక్కడ కాలిపోబోతున్నాను, యుగ యుగములు తగలడిపోబోతున్నాను, తట్టుకోలేను. కాబట్టి దయచేసి నా పాపముల నిమిత్తము నీ కుమారుణ్ణి మరణానికి అప్పగించి నా స్థానంలో ఆయన మీద మరణ శిక్ష వేసి నన్ను విడిపించవా అని అడిగావు. దేవా, నాకు ఒక భార్య ఉంది, 3 బిడ్డలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోలేకపోతున్నాను, వారు ఆకలితో అలమడించిపోతున్నారు, నాకు ఒక ఉద్యోగం దయచేయి అని చెప్పి ఒకడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవునికి ఏది ఈజీయో చెప్పండి? ఓ పాపిష్టి వాడు చేసిన పాపిష్టి పనులను బట్టి వాడికి రాబోతున్న నరక శిక్షను తప్పించడానికి తన కుమారుణ్ణి మరణానికి అప్పగించడం సులభం అంటారా? లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవడానికి నీకు ఉద్యోగం కావాలి కాబట్టి నీ మొక్క నువ్వు ఉద్యోగం కొట్టడం సులభం అంటారు? ఏది సులభం అండి? ఒకవేళ ఇద్దరు వెళ్ళారనుకోండి, ఎవరికి జవాబిస్తాడో చెప్పండి. నువ్వైతే ఎవరికి జవాబిస్తావు? ముందు చెప్పేసి ఇందాక ఏమని, నేనైతే ఉద్యోగం మొహమే కొడతా, నా కొడుకుని ఎందుకు ఇస్తాను నేను? అవునా? ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇద్దరు వెళ్ళారండి, ఒకడేమో నీ కుమారుడిని ఇవ్వు, నీ కుమారుని నా కోసం మరణానికి అప్పగించు అని అంటున్నాడు, ఇంకొకడేమో నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి నాకు భార్యను బిడ్డలను పోషించుకుని ఒక అవకాశం ఇవ్వు అంటున్నాడు. అడుగుతున్నాను, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? మొదటి వాడి ప్రార్థన, రెండో వాడి ప్రార్థన. మొదటి వాడి ప్రార్థన ఆలకిస్తే దేవుడు ఎవరిని ఇస్తున్నాడు చెప్పండి? తన కుమారుణ్ణే ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడికి ఉద్యోగం ఇవ్వడం కష్టమా? గట్టి చెప్పండి. అర్థమైందా? బైబిల్లో ఏముందో తెలుసా? తన ప్రియమైన కుమారుణ్ణే మీకోసం మరణానికే అప్పగించాడే ఆ మహా గొప్ప దేవుడు. ఆయనకు నీకు ఉద్యోగం ఇవ్వడం కష్టమా? ఆయనకు నీకు ఒక గర్భఫలం ఇవ్వడం కష్టమా? ఓ సొంత ఇల్లు ఇవ్వడం కష్టమా? నీకున్న అవసరాన్ని తీర్చడం కష్టమా? అడుగుతున్నా, ఏమాత్రం కష్టము కాదు. మరి ఎందుకు బ్రదర్ నా జీవితంలో నాకు సమాధానం దొరకటం లేదు అని ప్రశ్నిస్తున్నట్లయితే దానికి చాలా కారణాలు ఉన్నాయి.